ఒక్క చిన్న గ్రామంలో అతి పేదరికంలో జీవిస్తూ కూడా బంగారు హృదయంతో ఉన్న ఒక అమ్మమ్మ ఉండేది. ఆమె పేరు పేదరాశి పెద్దమ్మ. ఆమెతో పాటు ఉండేవారు ఆమె ఒక మనవడు మరియు ఒక మనవరాలు. 10 సంవత్సరాల రవి, 7 సంవత్సరాల చిన్న. డబ్బు లేదు, సౌకర్యాలు లేవు, కాని ప్రేమ, ఆ ఇంట్లో ప్రేమ ఎప్పుడూ కొరగానే ఉండేది కాదు. నమస్కారం చిన్నారులారా, యష్ విహారీకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేదరాశి పెద్దమ్మగారి కథ. మాయాజాలంతో, జ్ఞానంతో, హృదయాన్ని హత్తుకునే భావాలతో నిండిన అద్భుతమైన కథ. సిద్ధమా అందరూ? ఒకప్పుడు సుఖపురం అనే అందమైన గ్రామంలో పచ్చని పంట పొలాలు, వాటి మధ్యగా పారే కాలువలు, నెమ్మదిగా ప్రవహించే నది, మామిడి తోటలు, కొబ్బరి చెట్లు. ఆ గ్రామ ప్రజలందరూ కష్టపడేవారు, ఒకరికొకరు తోడ్పడుతూ జీవించేవారు. గ్రామం చివర్లో ఒక చిన్న గడ్డి ఇల్లు. ఆ ఇంట్లో నివసిస్తోంది మన కథానాయికి పేదరాశి పెద్దమ్మ. ఆమె వయసు 60 సంవత్సరాలు. తెల్లని జుట్టు, ముడతలతో నిండిన ముఖం, కాని ఆమె కళ్లలో మెరిసే కాంతి అద్భుతం. రవి, చిన్న వీరి తల్లిదండ్రులు ఇక లేరు. పెద్దమ్మ ఒంటరిగానే వారిని పెంచుతోంది. డబ్బు తక్కువ, కష్టాలు ఎక్కువ, కాని ప్రేమ మాత్రం అపారం. ఒక ఉదయం పెద్దమ్మ తెల్లవారకముందే లేచింది. బియ్యం కుండ తెరిచింది. అందులో ఒక చిన్న గుప్పెడు బియ్యం మాత్రమే ఉన్నాయి. 2 రోజులుగా పనిలేదు, డబ్బు అయిపోయింది. కాని పెద్దమ్మ ఏడవలేదు. ఆ బియ్యంతో పలుచటి గంజి వండి రవి, చిన్నలకు పెట్టింది. ఆమె మాత్రం తినలేదు. పిల్లలు పాఠశాలకు వెళ్ళాక చేతిలో చిన్న కొయితి, తలపై బుట్ట, పనికోసం బయలుదేరింది. ఎవరూ పని ఇవ్వలేదు. అయినా పెద్దమ్మ నిరుత్సాహపడలేదు. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మాలని నిర్ణయించింది. అడవికి వెళ్తూ పొరుగింటి లక్ష్మిని చూసింది. లక్ష్మికి 5 పిల్లలు. ఆమె భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆమె కూర్చొని ఏడుస్తోంది. పెద్దమ్మ గుండె కదిలింది. తన మనవరాలు చిన్న కోసం తెచ్చిన అరటిపండ్లు రవికోసం కూడా తెచ్చినవే. ఒక్క క్షణం ఆలోచించింది. తరువాత అవి లక్ష్మి పిల్లలకు ఇచ్చింది. ఆ పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందం చూసి పెద్దమ్మ హృదయం నిండిపోయింది. చేతులు ఖాళీగా ఉన్నాయి, కాని మనసు ప్రశాంతంగా ఉంది. అడవిలో లోతుకు వెళ్ళింది. పచ్చని చెట్లు, రంగురంగుల పక్షులు, చుట్టూ ప్రకృతి అందం. అకస్మాత్తుగా ఎక్కడో దూరం నుంచి ఒక ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు నడిచింది. ఒక పెద్ద రాయి దగ్గర చాలా వృద్ధురాలైన ఓ ముసలమ్మ కూర్చోంది. తెల్లని జుట్టు, చిరిగిన బట్టలు, చాలా బలహీనంగా ఉంది. పెద్దమ్మ ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. తన నీళ్ళిచ్చింది. తన బుట్టలో ఉన్న చిన్న వేరుశెనగల పొట్లాన్ని కూడా ఇచ్చింది. అది ఆ రాత్రి చిన్న రవి కోసం తీసుకువచ్చినదే. కాని మరోసారి అదే నిర్ణయం. ఆ ముసలమ్మ కొంత కోలుకుంది. పెద్దమ్మ ఆమె భుజం పట్టుకొని నడిపించింది. కొద్దిసేపటికి ఆ ముసలమ్మ ఆగింది. ఆమె కళ్లలో ఒక ప్రకాశం మెరిసింది. అకస్మాత్తుగా ఆమె రూపం మారిపోయింది. ఆమె అడవి దేవత, వనదేవి. నీ మంచితనానికి ప్రతిఫలంగా ఒక వరం కోరుకో అని చెప్పింది. పెద్దమ్మ ఆలోచించింది. బంగారం, ఇల్లు, డబ్బు? కాని ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. ఆమె వనదేవి పాదాలకు నమస్కరించింది. అకస్మాత్తుగా వనదేవి బంగారు కాంతిలో కనుమరుగయింది. పెద్దమ్మ ఇంటికి చేరుకుంది. ఇంటి ముందర ఒక అందమైన బుట్ట ఉంది. దాన్ని తెరిచింది. అందులో బియ్యం, కూరగాయలు, పండ్లు మరియు కొంత డబ్బు. ఆ రాత్రి పెద్దమ్మ ఇంట్లో విందు. లక్ష్మీ, ఆమె పిల్లలు కూడా వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు, పాటలు పాడారు, నవ్వుకున్నారు. ఆ రోజునుంచి అద్భుతాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో మంచి వర్షాలు పడ్డాయి. పంటలు బాగా పండాయి. లక్ష్మికి మంచి పని దొరికింది.
ఆమె పిల్లలకు స్కాలర్షిప్పులు వచ్చాయి. రవి డాక్టర్ అయ్యాడు, చిన్న ఇంజనీర్ అయ్యింది. వారు వారి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. కథ యొక్క నీతి: ఇతరులకు సహాయం చేయడం అదే నిజమైన సంపద. మనసులోని మంచితనం ఎప్పటికైనా మన జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతుంది. యష్ విహారీ నమ్మకం: మీరు కూడా పేదరాశి పెద్దమ్మలా దయగల హృదయంతో ఎదుగుతారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అందమైన కథల కోసం యష్ విహారీని సబ్స్క్రైబ్ చేయండి.